ఇదిగో ఆ నజరేయుడైనటువంటి యేసు ఆ ప్రాంతంలోకి వస్తున్నాడట. ఆయన మాటలు వింటేనే ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారట. చెప్పుకుంటుంటాం మనం కూడా. ఏమని? పలానా డాక్టర్ గారు బాగా చూస్తూ ఉన్నాడంటే ఒకరికొకరు బాగైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, మరొకరు చెప్తా ఉంటారు, పలానా డాక్టర్ గారు బాగా చూసాడమ్మా, మంచిగా రోగం తగ్గించాడు, మంచి మందులు ఇచ్చాడని చెప్పి అనేకులకు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క యేసు క్రీస్తు చేసినటువంటి కార్యమును బట్టి అనేకులు చెప్పుకొనిచుండగా ఆ బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశారంట, వెలివేశారు. ఊరికి ఎలపట ఉంచారు వ్యక్తిని. ఊరు ఎలపట ఉంచి భర్త విడిచిపెట్టేసాడు, బిడ్డలు విడిచిపెట్టేశారు ఆ బలహీనతను బట్టి. ఆ వ్యక్తి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వాడు పొందిన మేలులు చెప్పుకునేటువంటి మాటలు వినదండి. విని ఏం చేసింది, ఆయన ఈ మార్గంలోనే వస్తాడు కాబట్టి ఆయన వస్త్రాన్ని నేను ముడితే నాకు చాలయ్యా, నాకు మేలు జరిగింది, నాకు స్వస్థత జరిగింది, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ నా దేవుడు నాలో తీసివేస్తాడని ఒక విశ్వాసం మామూలో ఉండగా యేసు ప్రభు ఆ మార్గంలో వస్తూ ఉండగా ఆ సమాజంలో ఉండి వెనక మార్లుగా వచ్చి ఎక్కడో ఆ సమాజంలో ఉండి ఆయన వస్త్రపు చెంగుని ముట్టిందండి. ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎన్ని సంవత్సరాలు బట్టి అంట, ఎన్ని సంవత్సరాల బలహీనత, 12 సంవత్సరాలు బట్టి ఉన్న బలహీనత ఆ వస్త్రము ముట్టగానే వెంటనే ఆ బలహీనత కట్టబడింది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగునట్లుగా ఆమె విశ్వసించింది. ఇంకెందుకు నా జీవితము, నా భర్తకి నేను దూరం అయ్యాను, నా బిడ్డలకి నేను దూరం అయిపోయాను, నా ఇంటి వారికి నేను భారమైపోయి ఉన్నాను, నా జీవితం నాకు అవసరం లేదు అనుకున్నటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంట, బాగు చేసి నీవు నేను చెప్పుకోగలిగినటువంటి స్థితిని ఆమెని బైబిల్లో ఉంచాడండి. ఆయన చేసిన